ఫైనల్లీ మండి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది వచ్చి ఎముకల సూప్ అనమాట. నాన్ వెజ్ స్టార్టర్లు అన్ని ఫైనల్లీ స్టేడియం లోపల వచ్చేస్తాము. బాబాయ్ బాబా ఎక్కడ నుంచి చూడాలి. గుజరాత్ ప్లేయర్స్ ఇక్కడ లాంటి చేస్తున్నారు. ఆ పక్క సన్ రైజ్ ప్లేయర్స్ హెడ్ ఒక క్లాస్ కమెంట్స్ వీళ్ళంతా కాబోయే బాబా అని కోసమే వీడు వచ్చిండేది. సో మా వాడు నవ్వుతున్నాడు. ఫ్రీగా చూస్తాను అనమాట మ్యాచ్. సో హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో ఈరోజు డేట్ వచ్చి May 16. సో ఇప్పుడు ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు రాత్రి హైదరాబాద్ గుజరాత్ మ్యాచ్ ఉందన్నమాట హైదరాబాద్లో. సో మ్యాచ్ చూసేకైతే వచ్చినాము. సో ఫస్ట్ టైము ఛానల్లో మ్యాచ్ బ్లాగ్ చేస్తాను అనమాట. ముందు కూడా పోయినాను కానీ ఒకసారి కూడా బ్లాగ్ తీయలేదు. ముందు తీస్తాను కొన్ని బ్లాగ్స్, అవి అప్లోడ్ చేయలేదు అనమాట కొన్ని రీజన్స్ వల్ల. సో ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ మ్యాచ్ అయితే అప్లోడ్ చేస్తాము. సో వీళ్ళు ఫస్ట్ టైం వచ్చింది మ్యాచ్ కోసము. సరే ఇంట్రెస్ట్ ఆర్ ఎగ్జైటెడ్. సో కావ్య పాప ఉంది కదా, ఆ పాపని చూసి వస్తాను. ఇది మ్యాచ్ చూసే కాదు, వీడియో మొత్తం చూడండి. నా పేరు సాదాత్. వెల్కమ్ టు మై ఛానల్ సాదాత్ బ్లాగ్స్. ఇదే ఈసారి అయితే జీటీ మ్యాచ్ అనమాట. సో ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు. సో చెప్పాను మీకు మ్యాచ్ మొత్తం హైదరాబాద్ అని. సో మ్యాచ్తో పాటు 2 కూపన్స్ అయితే వస్తాయన్నమాట టీషర్ట్ కొన్నాను. అంటే ప్రతి ఆన్లైన్లో బుక్ చేస్తే మాత్రమే 2 టికెట్స్కి 1 కూపన్ అయితే వస్తున్నారు. సో మేకప్ ఆఫ్ మిల్క్ షేక్ తరఫున టికెట్ అయితే ఇస్తారనమాట. హైదరాబాద్లో టోటల్ 20 లొకేషన్స్ ఉన్నాయి, 16-20. సో ఇప్పుడు మేము ప్రజెంట్ కాచిగూడ దగ్గర వస్తున్నాము. సో ఇక్కడ వచ్చినాము. సో వర్షం అయితే పడతాను, మ్యాచ్ జరుగుతుందో లేదో తెలుసు. సో టీషర్ట్ డైన్ చేసుకోవాలంటే ఇక్కడ వస్తానే టీషర్ట్ స్టాక్ లేవంటాము ఇక్కడ. సో కాచిగూడలో ఇంకా వేరే లొకేషన్ పోదామంటే అక్కడ కూడా లేవంటున్నారు. సో చూద్దాము. సో ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు కూడా టీషర్ట్ కోసం వస్తారనమాట. దాని అడిగితే టీషర్ట్ లేదంటారు. సో ఫ్రెండ్స్, మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ వాళ్ళు టీషర్ట్ అయితే వేయలేదన్నమాట. సో ఇప్పుడు ఉప్పల్ స్టేడియంకి బయలుదేరినాము. సో వర్షం వీళ్ళొచ్చు హైదరాబాద్లో ఎలా అయితే పడుతుందో అలా పడుతుంది. సో కార్లో వచ్చే వరకు చూడొచ్చు ఎలా అయిపోయినాము. సో రిహాన్ వీళ్ళు ఫస్ట్ టైం వస్తానేది ఎక్స్పీరియన్స్ బాగుంది. వర్షం నానిపోయింది ఇక్కడ చూడొచ్చు హైదరాబాద్లో వర్షము. సో ఒక్క బాల్ కూడా జరగకపోతే ఫుల్ రిఫండ్ వస్తుంది అనమాట. ఒక్క బాల్ జరిగినా రిఫండ్ రాదు. సో ఇంకా టైం 2-3 అవర్స్ ఉంది కాబట్టి చూద్దాము. సో ఫైనల్లీ మండి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది వచ్చి ఎముకల సూప్ అనమాట. సో ఇది మండి ఒకటి. సో ఫ్రెండ్స్, టైం ఇప్పుడు 5 అయితే అయిపోయింది. సో పిస్తా హౌస్లో వచ్చినాం అనమాట. సో పక్కనే స్టేడియము. సో వర్షం ఇప్పుడు కొంచెం ఆగింది. సో మండి తిన్నామని వచ్చినాము. సో మండి సో వర్షంలో నడిపోయినారు అనమాట. సో కంప్లీట్ చేసి పోదాము మ్యాచ్ దగ్గర. సో టైం ఇప్పుడు 6 అయిపోయింది ఫ్రెండ్స్. సో చూడొచ్చు పైన ఇప్పుడే సో మండి తినొచ్చి కింద అవుతాం అనమాట రెస్టారెంట్లో. సో వర్షం అయితే ఆగిపోయింది. సో 1 అవర్లో టాచ్ ఉంటుంది అనమాట. సో చూడొచ్చు నాన్ వెజ్ స్టార్టర్లు అన్నీ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ స్టేడియం దగ్గర చేరుకున్నాం ఫ్రెండ్స్. సో చూడొచ్చు స్టేడియం బయట. సో ఇప్పుడు గేట్ నెంబర్ 4 నుంచి ఎంట్రీ చేస్తున్నాము. ఇది గేట్ నెంబర్ 4. సో టికెట్ చూడొచ్చు. సో ఇక్కడ టికెట్ చూపించాలన్నమాట. సో ఇక్కడ టికెట్ చెకింగ్ చేస్తారు. సో అయిపోయింది, ఇప్పుడు లోపల పోదాము. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ స్టేడియం లోపల వచ్చేస్తాము చూడొచ్చు. సో ఉప్పా స్టేడియము. సో మొత్తం వారందరూ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. సో రైన్ అయితే స్టాప్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ ప్లేయర్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. సో కావ్య బాబా ఎక్కడ నుంచి చూడాలి. కావ్య సో దాని టైం కూడా మళ్ళీ 7:50 అయిపోయింది. సో ఇంకా డాన్స్ అయితే డిలే అయిపోయింది అనమాట. సో ఇప్పుడే వర్షం ఆగిపోయింది అనమాట. 1/2 అవర్లో మళ్ళీ స్టార్ట్ అయింది వర్షము. సో మళ్ళీ కవర్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు. సో గుజరాత్ ప్లేయర్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ పక్క సన్ రైజ్ ప్లేయర్స్. సో హెడ్ ఒక క్లాస్ కమెంట్స్ వీళ్ళంతా ఉన్నారు. ఆ పక్క అయితే కావ్య పాప ఉందన్నమాట. సో కావ్య పాప అని కోసమే వీడు వచ్చిండేది. చూద్దాం. సో స్టేడియంలో చూడొచ్చు ఫ్రెండ్స్ మొత్తము. సో వర్షం ఇంకా పడతానే ఉంది కొంచెము. సో మొత్తం లైటింగ్ ఆఫ్ చేసి అందరూ టార్చ్ లైట్లు ఆన్ చేస్తున్నారు అనమాట, మొబైల్ లైట్లు. సో మా వాడు నవ్వుతున్నాడు. మ్యాచ్ ఆడుతుంది ఇప్పుడు. కావ్య పాపని చూశారనమాట ఇప్పుడు.
సో మ్యాచ్ అయితే జరగట్లేదు. వాడు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ చేస్తారని. సో మ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో వర్షం అయితే కొంచెం పడుతుంది రోజులు. సో మధ్యలో అందరూ పనుకున్నారు అనమాట. వాడు లైటింగ్ షో చేసి కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. ఓపెన్ ఫైనల్ టైం 10 అయిపోయింది. సో వర్షము కొంచెం పడేది ఉంది. సో ఇక్కడ ప్లేస్ అయితే వచ్చేస్తున్నా చూడొచ్చు. సో జరిగితే 5 ఓవర్స్ జరగచ్చు, లేకపోతే మ్యాచ్ విన్నే. సో మ్యాచ్ అపాయింట్. సో ఫ్రెండ్స్ మ్యాచ్ అయితే క్యాన్సల్ అయిపోయింది అనమాట. సో ఒక తరపున ఖుషి, ఒక తరపున బాధ. సో ఒక్క బాల్ జరిగితే కూడా వీరికి రూపాయి కూడా రాదు. సో ఫ్రీగా చూస్తున్నాను అనమాట మ్యాచ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రాస్తుంది అనమాట టికెట్ రీఫండ్ అని. సో టికెట్ విల్ బి షేర్డ్ ఆఫర్ ఏదో రాసింది. సో ఫ్రెండ్స్ ఫైనల్ టైం అయితే 10:30 అవుతుంది. సో మ్యాచ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో ఫైనల్లీ టికెట్ అనౌన్స్ చేస్తున్నారు ఇప్పుడే మ్యాచ్ అపాయింట్మెంట్ అని. సో 10:30 వరకు కూడా 5 అవర్స్ జరుగుతాయని అనుకున్నాము. సో జరగలేదు, ఏం పర్లేదు. బ్యాడ్ న్యూస్. ఫస్ట్ టైం వీడు మ్యాచ్ తీసేకి వీడి వల్ల ఈ మ్యాచ్ బుక్ చేసుకునేది. సో యాక్చువల్లీ సండే రోజు ఉంది పంజాబ్తో హైదరాబాద్ మ్యాచ్. ఆ మ్యాచ్ వద్దాం అనుకున్నాం, మధ్యాహ్నం మ్యాచ్. సో మా ఎండ్ ఉన్నది, హీట్ అని వీడి చూపించేది. సో ఇంకా మంచి విషయం ఏమిటంటే అమౌంట్ మొత్తం వాపస్ వస్తుంది అనమాట. ఇంతకుముందు వరల్డ్ కప్లో మ్యాచ్ పోయినాను, అప్పుడు అంటే ఒక మ్యాచ్ పోయినప్పుడు ఫస్ట్ దీని తర్వాత వర్షం పడింది, అమౌంట్ రూపాయి కూడా రాలేదన్నమాట. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. సో అమౌంట్ అయితే మొత్తం వస్తుంది. జస్ట్ హైదరాబాద్ తిరిగి వచ్చినట్టుంది 1 డే. సో మంచి విషయం ఏమిటంటే ఫ్రీగా స్టేడియం మీద చూస్తున్నాం అనమాట. ఒక 1 అవర్ దాదాపు 2-3 అవర్స్ స్టేడియంలో ఉన్నాము. రిజల్ట్ ఫ్రెండ్స్ ఇంతే. సో అమౌంట్ చూద్దాము. 2000 టికెట్లు, డెలివరీ ఛార్జ్ ఏమేమి రావు, కానీ 210 రూపీస్ టికెట్ అమౌంట్ రీఫండ్ వస్తాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు అది చూపిస్తున్నాను టీవీలో, మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది రేపు అని. చూద్దాము. రిజల్ట్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఇంతే. సో మీకు బ్లాగ్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఫస్ట్ ఛానల్లో ఫస్ట్ స్టేడియం బ్లాగ్ అనమాట. ఇది మ్యాచ్ బ్లాగ్ చేద్దాం అనుకున్నా, కానీ వర్షం వల్ల క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంతకుముందు స్టేడియం పోయినప్పుడు ఎప్పుడు కూడా బ్లాగ్ చేయలేదు. సో చేసినా కూడా అప్లోడ్ చేయలేదన్నమాట. ఫస్ట్ టైం అనుకున్నాను, ఈ బ్లాగ్ కూడా కాలేదు. సో నెక్స్ట్ చూద్దాం ఎప్పుడైనా. సో గుడ్ బై, టేక్ కేర్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఇప్పుడు రాత్రి 1 o'clockకి ట్రైన్ అయింది పోవాలి. గుడ్ బై ఫ్రెండ్స్. సో ఇంకా చెన్నై బెంగళూరులో మ్యాచ్ అయితే ఆ టికెట్ దొరకవు, దాంట్లో కూడా వర్షం పడుతుంది. ఇంకా సౌత్లో మ్యాచ్లు ఏమి లేవు. సో గుడ్ బై, టేక్ కేర్. సో ఫైనల్లీ ముసిపడా గుడ్ బై, టేక్ కేర్. చారిత్రమైన విలువైన సో ప్లేయర్స్ చూస్తున్నాము ఫ్రీగా దూరం నుండి. కానీ మ్యాచ్ మాత్రం జరిగింటే భలే ఉంటాడు అనమాట. ఎందుకంటే ఈ గ్రౌండ్ చాలా బాగుంటుంది సౌత్ ఇండియాలోనే. అంటే చిన్న గ్రౌండ్, బ్యాటింగ్ పిచ్ అది కూడా. ఈసారి ఎస్ఆర్హెచ్ ఉన్న ఫామ్ చూస్తే 300 రన్స్ ఈజీగా కొట్టే గ్రౌండ్ ఇది. సో ఈరోజు తప్పకుండా కొడతామని అనుకున్నాము. సో మార్క్రామ్, హెడ్, కమిన్స్ ఈ టీము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉండదు అనమాట. అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ యాక్షన్ జరుగుతుంది. సో ప్లేయర్స్ అందరు ఉండరు. సో కొత్త టీం మళ్ళీ ఫామ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ గుడ్ బై, టేక్ కేర్. నెక్స్ట్ లో కలుద్దాం.